చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. మాళవిక. సో వెరీ బ్యూటిఫుల్. ఒకరు త్రిషలా ఉందంటున్నారు, ఒకరు వర్స్టైల్ యాక్టర్ అంటున్నారు, ఫస్ట్ సినిమాకే అవార్డు కొట్టే అంత అందం అంటున్నారు, వాట్ నాట్. సో తెలుగు ఆడియన్స్కి కొత్త కదా మీరు, మన సే సంథింగ్. హలో అందరికీ. ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు మాళవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Then I would say Suhas Garu, it was nice working with you. I worked freely. Then our DOP, Mani sir, actually there was only one person the first time I went to set. He was the only person I could talk like he's from my place or something, because we used to talk in Tamil. So it was nice that you were there. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that, I could do this film. So thank you so much. గురించి చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Then I would like to thank our producer Harish Garu, because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again and thank you. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మా డైరెక్టర్ సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ టీం, ఒక కోట కట్టారు ఆయన సినిమా కోసం. అండ్ వారు మాట్లాడడానికంటే ముందు వారి లైఫ్లో ఉన్నటువంటి భామను కూడా నేను చేయి పైకి ఇన్వైట్ చేస్తానండి, విత్ యూ పర్మిషన్. మీరే పిలుస్తారా? సుప్రజ గారు, బుడ్డోని తీసుకురా. బుడ్డోని తీసుకునిరా. బుడ్డోని తీసుకొని వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో, ఎవరి గురించి మాట్లాడతానో, ఎంతసేపు మాట్లాడతానో నాకు కూడా తెలియదు. చాలా రెడీ అండి, వీఆర్ రెడీ ఫర్ దట్. లోపల మొత్తం టెన్షన్గా ఉంది. రే అదే సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనేవాడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నా అండి ఈ ప్రోగ్రామ్ నుండి. అండి, ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ని కలిసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్, నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 years పెయిన్ నుంచి. అంటే ఒక MBA కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి అంటే నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాలే, సుహాస్ గురించి లాస్ట్ మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి. సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా, ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి, అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఏ డైరెక్టర్గా
అంటే ఏడీగా ఉంటే కొన్నే తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూసున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి. వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తా. ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి. ఇదేదో టెన్షన్లో మర్చిపోయిందే తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు. ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే. ఒకసారి అందరు రండి. అచ్చు నువ్వు కూడా రావచ్చు. నువ్వు హను గారి దగ్గరికి వెళ్ళావు నాకు తెలుసు, కానీ రా దా, పర్లేదు దా, వచ్చేయండి. మురళి ఇటు తినడానికి వెళ్ళి ఉంటాడు. కళ్యాణ్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. టీం ఎక్కడ ఉంది? పర్వాలేదు రా కళ్యాణ్. భ్రమిత్ యా సారీ. ఎందుకంటే డే వన్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏదన్నా నేను చిన్న రాంగ్ డెసిషన్ ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను తిడుతూ నా పక్కనుంటూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా కష్టాలు పడుతూ ఇప్పటికీ నిద్ర లేకుండా డైరెక్ట్గా టీం అంతా ఇక్కడ నిల్చోండి ఒకసారి. ఏడీ టీం అంతా నిద్రలు లేకుండా చాలా కష్టపడుతూ తీసుకుందాం. చాలా కష్టపడుతూ నాకు తోడుగా ఉన్నారు. ఇందులో 100% వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేవాళ్ళు అండి డెఫినెట్లీ. ఇప్పుడు కాకపోతే అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, 6 మంత్స్లో అవ్వచ్చు. అందరూ కథలు రెడీ చేసుకొని ఉన్నారు. వీడు ఒక మెలోడీ సాంగ్ అంటే వీడు అంటే ఇన్ ద సెన్స్ మీరు రాంగ్గా తీసుకోవద్దు. అరే తమ్ముడు, నేను ముద్దుగా అరే తమ్ముడు అని పిలుస్తాను. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. ఒక సాంగ్ రాశాడు. అంటే ఒక పెద్ద లిరిసిస్ట్కి నేను ఆ సాంగ్ ఇచ్చాను. బట్ సారీ చెప్తున్నా సార్ మీకు, లైక్ అంటే మీకు ఇచ్చేలోపే వీడు ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తీసుకొని వచ్చి నా ముందు నించున్నాడు. సో అందుకనే ఈ సాంగ్ ఓకే చేశాను. సారీ సార్. సో అండ్ బ్రహ్మిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటాడు. అన్నా ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని రాత్రులే గడుపుతున్నాం. మిక్సింగ్లో కూడా ఒక 1 అవర్ బ్యాక్ ఏందన్నా ఇది ఒకసారి చూడు, ఇక్కడ పెంచాలి ఇక్కడ తగ్గించాలి, ఆ డిస్కషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మిత్ ఇన్ ఫ్యూచర్ ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే తన థాట్స్ తన ఐడియాలజీ నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ మురళి, వాడు తింటూ ఉంటాడు అక్కడెక్కడో. నీళ్ళలో దూకిన మురళినా? యా ఎగ్జాక్ట్లీ అండి. తిండి ఫస్ట్ ప్రయారిటీ. మా వాళ్ళు అనవసరంగా టోకెన్స్ ఇచ్చారనుకుంటా, వీడు ముందు వెళ్ళిపోయి ఉంటాడు. సో మురళి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇనీషియల్గా అంటే ఒక పెద్ద డైరెక్టర్ శైలేష్ గారు హిట్ 3 స్టార్ట్ చేసిన వీళ్ళందరూ నాతో ఉన్నారండి. ఆ హిట్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈ టీం అంతా నాతో ఉంది. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మురళి సినిమా చేయబోతున్నాడు. తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ సీను అండ్ ఇంకా నాని తను రాలేదు, తను కూడా చాలా హెల్ప్ఫుల్ చేసి ఉన్నాడు. అండ్ రఘు అందరికీ థ్యాంక్ యూ. నో మనీ సార్ అంటే ఆయన సైంధవ్ సినిమా జరుగుతుంది ఇన్ బిట్వీన్ సార్ ఇలా చేయాలి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ నా సినిమాకి చాలా అంటే రెమ్యునరేషన్ల గురించి మాట్లాడకూడదేమో నేను, ఎందుకంటే ఆయన్ని తగ్గించినట్టు అవుతుంది. ఆయన వచ్చి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికీ స్టిల్ డిఏలో ఫైట్ చేస్తూ ఒక 1 అవర్ బ్యాకే వచ్చారు. ఒక 10 ఫోన్లు చేస్తే సార్ రండి సార్ అంటే ఆయన వచ్చారు. సార్ ఇది గుర్తుండిపోతుంది నాకు లైఫ్ టైం. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ మీరు ఇచ్చారు, రేపొద్దున స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికీ మనం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉన్నాయి. రేపొద్దున ఇచ్చేయాలి అవుట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రహ్మ కట్లి గారి గురించి నాకు నిజంగా ఆయనకు బ్రహ్మ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నాకు గాడ్ అండి. ఎందుకు అంటే ₹1 రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. దిస్ ఈజ్ అంటే ఈ మాట ఒక ఫస్ట్ మూవీకి ఇంత క్వాలిటీ సినిమా కనబడటానికి ఆయనే రీజన్. లైక్ కొంచెం